ఓం శ్రీ లలితా మహాత్రిపుర సుందరియే నమః. ఆ జగజ్జనని సమస్త బ్రహ్మాండ నాయకి దివ్యమంగళ స్వరూపిణి అయినటువంటి శ్రీ రాజరాజేశ్వరి దేవి దివ్య చరణాల విందాలకు నా శతకోటి ప్రణామాలండి. మరి ఈ రోజు మనం చెప్పుకోబోయే 74వ శ్లోకం అమ్మవారి హృదయంపై ప్రకాశించేటువంటి ముత్యాల హారాన్ని అద్భుతంగా వర్ణిస్తుందండి. మరి ఈ శ్లోకం వింటే కనుక ఒక ప్రశ్న కూడా కలుగుతుంది మనకి. ఏంటంటే, అమ్మవారి వక్షస్థలంపై ఉన్నటువంటి ముత్యాల హారం ఎందుకు శివుని కీర్తితో పోల్చబడింది? అదే ఈ శ్లోకంలోని దివ్య రహస్యం అన్నమాట. మరి ఇప్పుడు మనం పరాశక్తి మహిమను గానం చేసేటువంటి సౌందర్యలహరి 74వ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పఠిద్దాం. ప్రతి పదాన్ని అమ్మవారి పాదార విందాలకు అర్పణగా భావిస్తూ శ్రద్ధగా అందరూ వినండి. వహత్యంబస్తంబే రమదనుజ కుంభ ప్రకృతిభిః సమారబ్ధాం ముక్తామణిభిరమలాంహారలతికాం కుచాభోగో బింబాదరరుచిభిరంతః సబలితాం ప్రతాపవ్యామిశ్రాం పురగమయితు కీర్తిమివతే. విన్నారు కదా. మరి ఈ శ్లోకంలో దాగి ఉన్న పరమ పావనమైన భావాన్ని, పరమశివుని కీర్తి ప్రతాపాల అంతరార్థాన్ని మనం కూడా అంతరంగంలోకి హత్తుకునేలాగా అమ్మవారి చరణాల వద్ద కూర్చుని చెప్పుకుందాం, విశ్లేషించుకుందాం. మొదటి పాదం వహత్యంబ స్తంభే రమదనుజ కుంభ ప్రకృతిభిః. వహతి అంటే ధరించి ఉండడం అన్నమాట, అలంకరించుకుని ఉందిట అమ్మవారు. అంబా ఓ జగజ్జనని, అమ్మలగన్న అమ్మవైన ఓ పార్వతీదేవి అని అర్థం. స్తంభే రమ, స్తంభే అంటే ఏంటంటే స్తంభానికి కట్టబడేది కాబట్టి ఏనుగుకి స్తంభే రమ అని పేరు చెప్పారనమాట ఇక్కడ. ధనుజ అంటే రాక్షసుడు, గజాసురుడు అనేటువంటి రాక్షసుడు ఇక్కడ అసురుడు అన్నమాట. కుంభ, కుంభస్థలం అన్నమాట. గుండ్రని గండ భాగం ఉంటుంది ఏనుగు తల భాగం, దాన్ని కుంభస్థలం అంటారు. ప్రకృతిభిః అంటే సహజ సిద్ధంగా లభించినటువంటి, లేకపోతే పుట్టినటువంటి, లేకపోతే స్వభావంతో పోలినటువంటి అని అర్థం అన్నమాట. అంటే ఈ పాదానికి అర్థం ఏంటంటే, ఓ జగజ్జనని, అమ్మవైన ఓ పార్వతీదేవి, నీ హృదయ పీఠం గజాసురుడు అనే ఏనుగు రూపంలో ఉన్న రాక్షసుని కుంభస్థలం నుంచి సహజ సిద్ధంగా వెలువడినటువంటి స్వచ్ఛమైన గజముత్యాలతో కూర్చబడిన హారాన్ని ధరిస్తోంది అని అర్థం అన్నమాట. ఈ ఒక్క పాదంలో శంకరులు ఒక గొప్ప ఆధ్యాత్మిక గాథను, అమ్మవారి ఆభరణాల విశిష్టతను అత్యంత సుందరంగా ఇక్కడ ఇమిడ్చారు. మరి అదేంటో చూద్దాం. అంబ అంటే అమ్మ, అంటే ఆదిశంకరులు అమ్మవారిని ఎంత ఆత్మీయంగా అమ్మా అని పిలుస్తున్నారో చూడండి. మరి విశ్వమంతటికి తల్లి అయినటువంటి ఆ జగదంబను సంబోధిస్తూ ఈ వర్ణన ప్రారంభమవుతుందన్నమాట. స్తంభేరమ ధనుజ, స్తంభేరమ ధనుజ అంటే, స్తంభేరమ అంటే ఏనుగు అని చెప్పుకున్నాం కదా. గజాసురుడు అనమాట. రాక్షసులలో గజాసురుడు అనేటువంటి దానవుడు పరమశివుని పైకి ఏనుగు రూపంలో యుద్ధానికి వస్తాడట. ఆ సమయంలో పరమశివుడు ఆ రాక్షసుని సంహరించి, దానినే మనం గజాసుర సంహారం అని చెప్పుకుంటాం కదా. అప్పుడు అతని చర్మాన్ని గజాంబరంగా అంటే వస్త్రంగా ధరిస్తాడట. తర్వాత ఇంకా ఏం చెప్పారు ఇక్కడ? కుంభ ప్రకృతిభిః అంటే గజముత్యాల పుట్టుక, జననం. అంటే ఏంటంటే, మన పురాణాల ప్రకారం, భారతీయ సాహిత్య సాంప్రదాయ ప్రకారం అన్ని ముత్యాలు సముద్రపు చిప్పల్లోనే కాకుండా కొన్ని అరుదైన ప్రదేశాల్లో కూడా లభిస్తాయని చెప్పుకున్నాం. అందులో అత్యంత పవిత్రమైనవి, శ్రేష్టమైనవి గజముత్యాలట. అంటే ఏనుగు కుంభస్థలంలో సహజ సిద్ధంగా ఏర్పడేటువంటి ముత్యాలట. అంటే గజాసురుడు అనే రాక్షస ఏనుగును ఆ శివుడు సంహరించినప్పుడు అతని కుంభస్థలం నుంచి అత్యంత స్వచ్ఛమైన ప్రకాశవంతమైన గజముత్యాలు రాలాయట. అది ఇక్కడ కుంభ ప్రకృతిభిః అని. ఇంకా ఈ పాదంలో ఇంకా వహతిహారాం అని చెప్పారు. వహతిహారాం అంటే హారాన్ని ధరించడం. పరమశివుడు
రాక్షస సంహారం చేసి పొందినటువంటి ఆ దివ్యమైనటువంటి మలినం లేని అంటే అమలమైనటువంటి ఆ గజముత్యాలన్నిటినీ ఏరి ఒక సుందరమైన ముత్యాల హారంగా కుట్టి అమ్మవారికి సమర్పించాడట. అమ్మవారేంటి తన భర్త సాధించినటువంటి విజయానికి గుర్తుగా ఆయన ఇచ్చిన కానుకగా ఆ గజముత్యాల హారాన్ని తన హృదయంపై వహతి ధరిస్తోంది అని ఇక్కడ అర్థం అన్నమాట. ఇక తర్వాతి పాదం సమారబ్ధాం ముక్తాం మణిభిరమలాం హారలతికాం. సమారబ్ధాం అంటే చక్కగా అల్లినటువంటి, చక్కగా కూర్చబడినటువంటి, ఇంకా చక్కగా తయారు చేయబడినటువంటి అని అర్థం. ముక్తామణిభిహి అంటే శ్రేష్టమైన ముత్యాల చేత. అమలాం అంటే నిర్మలమైన అంటే మచ్చ లేనటువంటి, పవిత్రమైనటువంటి, ఏ మలినము లేనటువంటి, ఇంకా అత్యంత స్వచ్ఛమైనటువంటి అని అర్థాలు వస్తాయి ఇక్కడ. హారలతికాం అంటే హారంలా వేలాడే సన్నని లత, సుందరమైన ముత్యాల హారం అని అర్థం అన్నమాట. ఏ విధమైన లోపం లేకుండా, మలినము లేకుండా అత్యంత స్వచ్ఛమైన శ్రేష్టమైన ముత్యాలతో చక్కగా పేర్చబడి ఒక సన్నని పూరతీగలాగా శోభిల్లుతున్నటువంటి ముత్యాల హారాన్ని అని ఈ పాదానికి ఇక్కడ వరకు అర్థం వస్తుంది అనమాట. ఆహా, ఎంత బాగా చెప్పారండి ఆదిశంకర్లు. ఆదిశంకరుల వారి శబ్ద సౌందర్యాన్ని, ఆయన భావనా పటాన్ని కనుక చూస్తే మనం మైమర్చిపోవాల్సిందే. ఇంకా అమ్మవారి హృదయంపై ఉండేటువంటి ఆ ముత్యాల హారము ఎంతటి దివ్యమైందో చెప్పడానికి శంకరులు ఇక్కడ 3 అద్భుతమైన విశేషణాలను వరుసగా కూర్చారండి. మొదటిది ఏంటి ఇక్కడ? అమలాం అన్నారు. అమలాం అంటే అత్యంత స్వచ్ఛమైనది అని. మనం బయట చూసే సాధారణ ముత్యాల్లో ఏదో ఒక చిన్న మచ్చో, లోపమో, రంగు తేడానో ఏదో ఒకటి ఉంటుంది. కానీ అమ్మవారి హృదయ పీఠంపై శోభిల్లేటువంటి ఆ ముత్యాలుట అమలం అంటే ఎటువంటి మచ్చ లేని, ఏమాత్రము మలినము లేని, పరిపూర్ణమైన తెల్లని కాంతితో, స్వచ్ఛతతో ప్రకాశించే శ్రేష్టమైన ముత్యాలు అని ఇక్కడ చెప్తున్నారు శంకరుడు. ఇంకా రెండోది ఏం చెప్తున్నారు? రెండో విశేషణం ముక్తామణిభిహి అంటే దివ్య ముత్యాలు అని చెప్తున్నారు. సాధారణంగా ముత్యాలను జాతి రాళ్ళు లేదా సముద్రపు చిప్పల్లో లభించే రాళ్ళు అంటారు. కానీ ఇక్కడ శంకరుడు వాటిని మణులు అని సంబోధిస్తున్నారు. ఎందుకో తెలుసా? అవి సముద్రంలో దొరికినటువంటి సామాన్యమైన ముత్యాలు కావుట. ధర్మానికి హాని తలపెట్టినటువంటి గజాసురుణ్ణి సాక్షాత్తు పరమశివుడు సంహరించినప్పుడు ఆ గజరాజ కుంభస్థలం నుంచి ప్రభవించినటువంటి అత్యంత అరుదైన పరమ పవిత్రమైన దివ్య గజముత్యాలట. అవి దైవిక శక్తి కలిగినటువంటి అమలమణులు. అందుకే ముక్తామణిభిహి అని ఇక్కడ వర్ణించారు. ఇక మూడవది ఏ విశేషణము? సమారబ్ధాం అంటే చక్కని అల్లిక. అంటే అంతటి దివ్యమైనటువంటి ఆ గజముత్యాలు లభించగానే అలానే వదిలేదట పరమశివుడు. ఆ పరమేశ్వరుడే స్వయంగా అమితమైన అనురాగంతో, ప్రేమతో, శ్రద్ధతో ఒక క్రమ పద్ధతిలో ఒకదాని పక్కన ఒకటి కూర్చి పేర్చి ఒక అమూల్యమైన కళాఖండంలాగా సుందరమైన మాలగా అల్లాడుట ఆ ముత్యాలన్నిటినీ. అంటే అమ్మవారి హృదయంతో ఉండేటువంటి ఆ హారం కేవలం ఒక నగ కాదు, స్వామి చేతుల మీదుగా రూపుదిద్దుకున్న అత్యంత శక్తివంతమైన దివ్య మణిమయ సంపద అని ఇక్కడ శంకరుడు మనకి వర్ణిస్తున్నారనమాట. ఇంకా ఏం చెప్తున్నారు ఇందులోని? హారలతికాం అని వర్ణించారు. హారలతికాం అంటే తీగ వంటి హారము అని. ఇక్కడ శంకరుడు హారం అని ఊరుకోకుండా లతిక అనే పదాన్ని వాడారు. అంటే లతిక అంటే తీగ అని అర్థం. ఒక లేత తీగ ఎంత మెత్తగా, లలితంగా, ఒంపు సొంపులతో ఉంటుందో అమ్మవారి గుండెపై వెళ్లాడుతున్నటువంటి ఆ ముత్యాల హారం కూడాట అంతటి మృదుత్వంతో, లాలిత్యంతో, హృదయ సౌందర్యాన్ని పెంచే తీగలాగా శోభిల్లుతోంది అని ఇక్కడ వర్ణిస్తున్నారు. అంటే ఎటువంటి లోపం లేనటువంటి స్వచ్ఛమైన అమలాం, దివ్యమైన శక్తులు ఉన్నటువంటి అరుదైన ముత్యాలు అంటే ముక్తామణిభిహి. పరమేశ్వరుని అత్యంత శ్రద్ధాభక్తుల అల్లిక సమారబ్ధాం. ఈ 3 కలిసి ఆ జగజ్జనని హృదయాన అమృతహారంగా ప్రకాశిస్తున్నాయి అని ఎంతో చక్కగా ఇక్కడ వర్ణించారు. ఇక తర్వాతి పాదం
కుచాభోగో బింబాదర రుచిభిరంతః సబలితాం. కుచాభోగ అంటే పరిపూర్ణమైన విశాలమైన హృదయ పీఠం, రొమ్ము భాగాన్ని, వక్షస్థల విస్తారాన్ని కుచాభోగ అంటారనమాట. బింబాదర అంటే బింబఫలంలాగా ఎర్రగా మెరిసే పెదవులు, బాగా పండిన ఎర్రని దొండపండు వంటి పెదవి అని. బింబఫలం అంటే సంస్కృతంలో దొండపండు అని చెప్పుకున్నాం కూడా ఇదివరకు మనం. రుచిభిహి అంటే కాంతిచే, అంతః అంటే లోపల అంటే మధ్య మధ్యలో అని. శబలితాం అంటే రంగురంగులు అనమాట, విచిత్రమైన రంగులు అంటే తెలుపు ఎరుపు రంగులు కలిసి రంగులమయంగా ఉండడం అనమాట. మిశ్రమ కాంతితో మెరిసినటువంటి అనేదాన్ని శబలితాం అంటారు. అమ్మవారి విస్తారమైనటువంటి ఆ హృదయ పీఠంపై వేలాడుతున్నటువంటి ఆ తెల్లని ముత్యాల హారము, ఆమె దొండపండు లాంటి ఎర్రని పెదవుల నుంచి వెలువడే ఎర్రని కాంతులు దాని మీద పడడం వల్ల మధ్య మధ్యలో ఈ రెండు కాంతులు కలవడం వల్ల మధ్య మధ్యలో ఎరుపు తెలుపుల కలయికతో చిత్ర విచిత్రమైన రంగుల శోభను, దానినే శబల వర్ణాన్ని సంతరించుకుంది అని శంకరులు ఇక్కడ మనకి ఆవిష్కరిస్తున్నారన్నమాట. మరి ఆది శంకరాచార్యులు వారు అమ్మవారి రూప సౌందర్యాన్ని ఇక్కడ భావనాత్మకంగా వర్ణించిన అద్భుతమైన ఘట్టం అండి ఇది. కుచాభోగ అన్నారంటే హృదయ పీఠ విశాలం అనమాట. హృదయ విశాలం, జగన్మాత హృదయముట సమస్త విశ్వాన్ని తనలో మెచ్చుకోగలిగేంత విశాలమైనదిట. ఆ విస్తారమైన హృదయ ప్రదేశంలో ఆ ముత్యాల హారం ప్రకాశిస్తోందని చెప్తున్నారు. ఇంకా బింబాదర రుచిభిహి అని చెప్పారు. అంటే ఎర్రని పెదవుల వర్ణకాంతులు అంటే అమ్మవారి పెదవులు అత్యంత ఎర్రనైనవి. సంస్కృత కవులు ఏంటంటే ఎర్రని పెదవుల్ని ఏమని చెప్పుకుంటున్నారు? బింబఫలం అంటే పండిన దొండపండుతో పోలిస్తారు. మరి ఆ దొండపండు వంటి ఎర్రని పెదవుల నుంచి నిరంతరం ఒక దివ్యమైన ఎర్రటి కిరణజాలం కిందికి ప్రసరిస్తూ ఉంటుంది అని ఇక్కడ అర్థం. ఇంకా ఇంకా ఈ పాదంలో ఏం చెప్తున్నారు? అంతఃశబలితాం అంటే రంగుల కలయికను, అద్భుత దృశ్యం అన్నమాట అది. మొదటి పాదంలో చెప్పుకున్నట్లు హారంలోని ముత్యాలు స్వచ్ఛమైన తెల్లని రంగులో అంటే శ్వేతవర్ణంలో ఉన్నాయని చెప్పారు. తర్వాత అమ్మవారి పెదవుల కాంతి ఎర్రని రంగులో అంటే అరుణ వర్ణంలో ఉందని చెప్పారు. ఎప్పుడైతే ఆ తెల్లని ముత్యాల మీద అమ్మవారి ఎర్రటి పెదవుల వెలుగు పడిందో ఆ ముత్యాల హారం అంతా తెలుపు ఎరుపు రంగులు కలిసిపోయి శబలితాం, శబలితాం అంటే చిత్రవర్ణం, చిత్ర విచిత్రమైన వర్ణాల శోభ అయిపోయింది అని చాలా అద్భుతంగా వర్ణిస్తున్నారండి శంకరులు ఇక్కడ. ఇక్కడ ఈ పాదంలో అంతరార్థ ఆధ్యాత్మిక భావన ఏంటంటే, సాధారణ కవిత్వంలో ఇది కేవలం రంగుల వర్ణన మాత్రమే అనుకోవచ్చు మనం. కానీ శ్రీ విద్యలో ఇది తెలుపు రంగు దేనికి సంకేతం? పరమశివుడికి, ఆయన ప్రకాశ రూపానికి సంకేతం అయితే గనక ఎరుపు రంగు పరాశక్తికి సంకేతం అన్నమాట. అంటే అమ్మవారి హృదయంపై ఈ శివశక్తుల రంగుల సమైక్యత అంటే తెలుపు ఎరుపులటువంటి శబళ రూపం సాక్షాత్కరిస్తోందని శంకరుల యొక్క అంతరంగ భావన అన్నమాట. ఎంత బాగా చెప్పారండి ఇక్కడ. ఇక చివరి పాదం, ప్రతాప వ్యామిశ్రాం పురదమైతు కీర్తిమివతే. ప్రతాప అంటే ప్రతాపం అంటే వీరత్వం, పరాక్రమం. అంటే ప్రతాపాన్ని దేంతో పోలుస్తారు? ఎర్రని రంగుతో పోల్చబడినటువంటి ప్రతాపం అని చెప్తున్నారు ఇక్కడ. వ్యామిశ్రాం అంటే బాగా కలిసిపోయి అని అర్థం. పురదమైతుహు అంటే పురములను, త్రిపురాసుర నగరాలు, పురములు 3 నగరాలు, త్రిపురాసుర నగరాలు దహించినటువంటి పరమశివుని అంటే త్రిపురాసులను సంహరించి దమనం చేసినటువంటి పరమశివుని యొక్క అని అర్థం అన్నమాట. కీర్తిం అంటే కీర్తి, యశస్సు. ఇవ ఇలాగే, వలే లాగానే, తే నీ యొక్క, ఓ జగన్మాత నీ యొక్క అని అర్థం అన్నమాట. అంటే ఓ జగజ్జనని, నీ హృదయ పీఠంపై ఎరుపు తెలుపు రంగుల సమ్మేళనంతో ప్రకాశిస్తున్నటువంటి ఆ ముత్యాల హారం ఎలా ఉందో తెలుసా అమ్మా? త్రిపురాసులను సంహరించినటువంటి నీ భర్త అయినటువంటి పరమశివుని యొక్క ఎర్రని శౌర్య ప్రతాపము, ఆయన తెల్లటి దివ్య కీర్తి అంటే యశస్సు రెండు ఒకదానితో ఒకటి కలిసిపోయి నీ హృదయానికి అత్తుకున్నట్లుగా ఉంది తల్లి అని ఇక్కడ శంకరుడు చాలా చక్కగా చెప్తున్నారన్నమాట. ఆది శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో ముగింపుగా ఇచ్చినటువంటి ఈ ఉపమానము కవితా శిల్పంలోనే అత్యుత్తమమైనదండి. పురదమైతుహు అని చెప్పారంటే
త్రిపుర సంహారకుడైనటువంటి శివుడు అన్నమాట. పురదమైత అంటే త్రిపురాలను అంటే 3 లోకాలను పీడిస్తున్నటువంటి రాక్షసుల్ని తొడముట్టించిన వాడు అని అర్థం అన్నమాట. అంటే ఇక్కడ పరమశివుని విక్రమాన్ని, శక్తిని శంకర్లు ఇక్కడ మళ్ళీ స్మరిస్తున్నారన్నమాట. ఇక్కడ ప్రతాప వ్యామిశ్రాం కీర్తిం ఇవా, ఇది కూడా చాలా అద్భుతమైన ఉపమానం అండి. అమ్మవారి హారంలోని ముత్యాల తెలుపు ప్లస్ పెదవుల కాంతి ఎరుపు రెండు కలిసి చిత్రవర్ణం అయిపోయిందిట అని ముందర పాదంలో మనం చెప్పుకున్నాం కదా. మరి ఆ ఎరుపు తెలుపుల కలయికను చూస్తూ శంకరులు పరవశించిపోతూ అంటున్నారు. ఏమంటున్నారు? అమ్మా, నీ హారం కేవలం ఒక నగ కాదు తల్లి, నీ స్వామి సాధించినటువంటి విజయంలోని ఎర్రని ప్రతాపము, ఆయన విశ్వమంతటా నిండినటువంటి తెల్లని కీర్తి రెండూ కలిసి నీ హృదయంపై హారమై నిలిచాయి తల్లి అని చాలా చక్కగా వర్ణిస్తున్నారన్నమాట. దీని యొక్క అంతరార్థ ఆధ్యాత్మిక భావన కనుక మనం చెప్పుకోవాల్సి వస్తే, పతి యొక్క పరాక్రమాన్ని కీర్తిని కూడా భార్య తన గుండెలపై ఆభరణంగా ధరించడము అనేటువంటి దివ్య భావన ఇందులో ఉంటుందండి. పరమశివుని నిరాకార ప్రతాప కీర్తులకు అమ్మవారి దివ్యహారం ఒక సాకార రూపంగా మారిపోయింది అని ఇక్కడ ఆధ్యాత్మిక భావన అన్నమాట. ఆహా, ఎంతటి అద్భుతమైన భావన అండి. ఒక్కసారి ఆలోచించండి మీరందరూ. ఈ లోకంలో ఏ భార్య అయినా భర్త ఇచ్చినటువంటి బంగారాన్నో వజ్రాలను గుండెల మీద అలంకారంగా వేసుకుంటుంది కదా. కానీ ఆ జగజ్జనని శ్రీమాత దేనిని ఆభరణంగా వేసుకుందో తెలుసా? తన ప్రాణనాథుడైనటువంటి పరమశివుడు లోకరక్షణ కోసం చూపినటువంటి పరాక్రమాన్ని అంటే ఎర్రటి ప్రతాపాన్ని, విశ్వమంతటా వ్యాపించినటువంటి ఆయన దివ్య యశస్సును అంటే తెల్లటి కీర్తిని తన హృదయానికి హత్తుకొని ఒక దివ్య ఆభరణంగా ధరించిందిట. అంటే పరమశివుని కంటికి కనిపించినటువంటి ఆ ప్రతాప కీర్తులే అమ్మవారి హృదయ పీఠంపై ఒక దివ్య ముత్యాల హారంగా సాకార రూపాన్ని దాల్చాయి అని ఇక్కడ అర్థం అన్నమాట. అంటే భార్యాభర్తల అన్యోన్యతకు, పరస్పర గౌరవానికి, పతి విజయమే తన ఆభరణంగా భావించే భారతీయ ధర్మానికి ఈ శ్లోకమే ఒక పరమ పవిత్రమైన నిదర్శనం. ఇకపోతే ఈ శ్లోకం మొత్తానికి ఒక సరళంగా చిన్నగా కొంచెం 4 ముక్కల దీని భావం తెలుసుకోవాలంటే కనుక సింపుల్ గా అందరికి అర్థమయ్యేట్టు, ఓ అమ్మలగమ్మ అమ్మ అయినటువంటి ఓ పార్వతీదేవి, నీ భర్త అయినటువంటి శివుడు గజాసురుడు అనే రాక్షసుని సంహరించినప్పుడు ఆ ఏనుగు తల నుంచి అత్యంత స్వచ్ఛమైనటువంటి తెల్లని గజముత్యాలు రాలాయి తల్లి. ఆ ముత్యాలతో అల్లినటువంటి ఆ దండను నువ్వు నీ హృదయంపై వేసుకున్నావు. నీ పెదవులేమో దొండపండులా ఎర్రగా ఉంటాయి. మరి నీ పెదవుల వెలుగు ఆ తెల్లని ముత్యాల మీద పడ్డం వల్ల ఆ హారం ఎరుపు తెలుపు రంగులు కలిసిపోయి అద్భుతంగా మెరిసిపోతోందమ్మా. మరి ఇది ఎలా ఉందో తెలుసా తల్లి? రాక్షసులను అంతం చేసినటువంటి నీ భర్త శివుని వీరత్వపు ఎరుపు రంగు, ఆయన దివ్యమైన కీర్తి యొక్క తెలుపు రంగు కలిసిపోయి నీ హృదయం మీద ఊగుతున్నట్లుగా ఉంది తల్లి అని సింపుల్ గా దీనికి అర్థం అన్నమాట అని చెప్తున్నారు శంకరులు ఇక్కడ. ఇందులో ఇంకా శంకరులు చాలా రహస్యాలు పెట్టారండి. ఏంటంటే అది శివశక్తి యొక్క ఐక్యత. అంటే ఏంటంటే ముత్యం తెలుపు శివునికి చిహ్నం అయితే గనక, మరి ఆ ముత్యానికి అందాన్ని ఇచ్చేటటువంటి ఎరుపు రంగు పెదవుల కాంతి శక్తికి చిహ్నమట. మరి ఒకటి పదార్థం అయితే గనక మరొకటి ఆ పదార్థానికి ఉండేటువంటి గుణం అన్నమాట. మరి ఈ రెండు వేరు చేయలేనంతగా కలిసిపోయి ఉన్నాయి అని చెప్పి, అంటే సృష్టిలో శివశక్తులు విడదీరానివని చెప్పి ఈ శ్లోకంలో శంకరుడు మనకందరికీ అర్థమయ్యేట్టు వివరించారు. మరి మొత్తానికి ఈ శ్లోక భావార్థం ఏంటంటే, అమ్మవారు కేవలం అందమైన ఆభరణాలు వేసుకుంది అని చెప్పడం శంకరుల ఉద్దేశం అసలు కానే కాదండి. భర్త సాధించినటువంటి విజయాన్ని, ఆయన వీరత్వాన్ని, ఆయన కీర్తిని అమ్మవారు తన హృదయానికి హత్తుకుని ఉంచుకుందిట. అంటే పతి సేవ, భర్త పట్ల గౌరవం, ఇంకా స్వామి విజయమే తన ఆభరణంగా భావించేటువంటి శక్తే మన జగజ్జనని అని ఈ శ్లోకం ద్వారా మనకి వ్యక్తమవుతోందనమాట. అదండి ఈ శ్లోక భావార్థం. ఆదిశంకరులు భక్తి పారవస్యంతో అమ్మవారి సౌందర్యాన్ని, పరమశివుని తేజస్సుతో ముడిపెట్టి వర్ణించినటువంటి అద్భుతమైన ఘట్టం ఇది.
మరి ఈ శ్లోకం మనకి చెప్పే సందేశం కూడా ఉంటుంది కదా. మరి ఆ శ్లోకం చెప్పేటువంటి సందేశం ఏంటంటే, మనందరం తెలుసుకోవాల్సింది భార్యాభర్తల మధ్య ఉండాల్సినటువంటి అన్యోన్యతకు, పరస్పర గౌరవానికి ఈ శ్లోకం ఒక నిదర్శనం. భర్త విజయాన్ని తన విజయంగా భావించి హృదయానికి హత్తుకునే ఇల్లాలే గృహలక్ష్మి. అలాగే స్వచ్ఛమైన భక్తి అంటే తెలుపు, సమర్పణాభావం అంటే ఎరుపు కలిసి ఉన్నప్పుడే ఆ సాధకుడు హృదయంలో అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని చెప్పడం కూడా దీని యొక్క శ్లోకం యొక్క సందేశం అన్నమాట. ఇంకా ఈ శ్లోకం ఇంకా ఏం సందేశం ఇస్తోంది అంటే, ఇక్కడ గజాసురుడు చెప్పుకున్నాం కదా. గజాసురుడు ఏంటంటే అహంకారానికి ప్రతీక. మరి పరమశివుడు ఆ అహంకారాన్ని సంహరించేసి ఆ గజం యొక్క కుంభస్థలంలోని ముత్యాలను దేవికి హారంగా సమర్పించాడు కదా. అంటే సాధకుడు తనలోని అహంకారం ఎవరు, ఆ గజాసురుని సంహరించి తనను తాను దైవానికి అర్పించినప్పుడు మన జీవితం కూడా ఒక అలంకారంగా, ఒక ముత్యాల హారంగా మారుతుంది. భక్తుని కీర్తి దేవి పాదాల చెంత లేకపోతే ఆమె సాన్నిధ్యంలోనే శోభిస్తుంది అని ఈ శ్లోకం మనకి ఒక సందేశం చెప్తోందనమాట. ఇంకా దీనికి ఉపమానం చెప్పుకోవాలి అంటే కనుక, నీలాకాశంలో మబ్బుల మధ్య నుండి సూర్యుని ఎర్రని కిరణాలు తెల్లని హిమబిందువులపై పడి రంగులు మారినట్లే అమ్మవారి తెల్లని ముత్యాల హారంపై ఆమె ఎర్రని పెదవుల కాంతులు కలిసి ప్రకాశిస్తున్నాయి అని ఇక్కడ మనం ఉపమానంగా చెప్పుకోవచ్చు అన్నమాట. మరి ఈ దివ్యమైన శ్లోక భావార్థం మీ ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించిందని నేను భావిస్తున్నానండి. అమ్మవారి దివ్య చరిత్రలను, సౌందర్య శ్లోక విశేషాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ పావనమైన విజ్ఞానాన్ని మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేసి అమ్మవారి కృపకు పాత్రులు కండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.